అయితే ఈవిడ మండోదరి అని ఈవిని పిలుస్తాడు. ఆవిడేమో వీడు చెప్తుంటది, నేను మండోదరిని పార్వతీదేవి అని పిలుస్తుంటాడు. ఈవిడ నేను చెప్పేసరికి అతను వినడసల. మండోదరిని కాదన్న వినడు. ఈ ఈ మండోదరి కూడా ఆళ్ళు కూడా ఒక రాక్షస జాతికి చెందిన వాళ్ళే. వాళ్ళ నాన్న వీళ్ళందరూ ఒక రాక్షస జాతికి చెందిన వాళ్ళు. అయితే ఈవిడ పార్వతీదేవి అని పిలుస్తుంటే ఈవిడ చెప్పినా కూడా ఆ మాట వినిపించుకోడు. పార్వతీదేవి నువ్వే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేసి అంటే ఈవిడ ఇంకా సంతోషపడిపోద్ది. ఎందుకంటే యాక్చువల్‌గా ఈవిడ రావణ్ణే కదా ప్రేమిస్తుంది. ఆ రావణుడే వచ్చి అడిగితే ఈవిడ ఏమంటది, కాదనలేదు కదా! అందుకని ఈవిడ ఆహ్, అతను వచ్చి ఇలాగ పార్వతీదేవి అని అంటుంటే ఈవిడ రావణుడు రాగానే కొద్దిగా సిగ్గుపడిపోయి పక్కకెళ్తే అప్పుడేమో ఈ చెలికత్తెలు వస్తారు. ఏంటంటే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మా ఇంటికి తీసుకెళ్తానంటే, అయితే వీళ్ళ నాన్నగారు ఉన్నారు, మీరు ముందు వీళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడగాలి అనేసి అంటారు. అంటే ఈలోపు నారదుడు కూడా వస్తాడు. నారదుడు వచ్చి ఇలాగా నువ్వు ఈవిడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు అక్కడ వీళ్ళ నాన్న ఉంటారు, ఆ నాన్న దగ్గరికి వెళ్ళి అడగాలి. ఆళ్ళు కూడా ఒక సామ్రాజ్యానికి ఒక రాజు, అతను ఒప్పుకుంటేనే నీకు ఈ పెళ్ళి అవుతుందంటే, నేను కూడా రాజునే కదా, నన్నెందుకు ఒప్పుకోరు, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు, నన్నెందుకు అల్లుడిగా చేసుకోవడానికి ఒప్పుకోరని అంటాడు. సరే నువ్వు ముందెళ్ళి అతను ఒప్పించు, అతను ఒప్పిస్తే నీకు ఈ పెళ్ళి అవుతుందని చెప్తారు ఇతను నారదుడు. సరే అని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈవిడ ఇతను వెనకాతల పార్వతి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే వీళ్ళు వీళ్ళ ఇంటికి వస్తారు. మండోదరి నాన్న దగ్గరికి వచ్చి అప్పుడు ఇలాగా అందరూ అక్కడ చుట్టుపక్కల సేనాధిపతి మంత్రులు వీళ్ళందరూ ఉంటారు. అయితే మన మండోదరి వాళ్ళ నాన్న ఎవరో వచ్చారండి అని చెప్తారు ఇతనికి. చెప్తే ఎవరో పలానా దేశపు రాజు వచ్చారని అనేసి అంటే, అయితే ఇతను రమ్మని చెప్తారు. వెళ్తే చూస్తాడు, నమస్కరిస్తాడు. రావణుడు కూడా అతనికి నమస్కరిస్తే అతను కూడా తిరిగి నమస్కరిస్తాడు. నమస్కరించిన తర్వాత అప్పుడు చెప్తాడు, నేను పలానా దేశపు రాజుని, నేను ఇలాగా మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఇతను ఆశ్చర్యపోయి అవునా నిజమా, ఏకంగా రాజే వచ్చి అడిగితే అతను కూడా సంతోషమే కదా. తర్వాత రావణుడికి చాలా అంతా మంచి పేరు ఉంది, అతను కూడా చాలా సంతోషపడిపోతాడు. మండోదరి వాళ్ళ నాన్న పడిపోయి, నిజంగా నువ్వు మా అమ్మాయిని చేసుకుంటున్నావు అంట, నిజంగా మీ అమ్మాయిని నేను చేసుకుంటాను అనేసి రావణుడు అంటాడు. అయితే ఈ రావణుడు కూడా అక్కడ వాళ్ళ నాన్న కూడా పార్వతీదేవి అని చెప్తాడు. అక్కడ ఎవరు నారదుడు ఉంటాడు. అతను ఏమన్నా మీరేమనకండి ఊరుకోండి అనే చెప్తుంటారు అనమాట. సరే అనేసి పార్వతీదేవి అంటుంటాడు ఇతను. అయితే ఇతను కూడా అంటాడు, ఆవిడ పార్వతీదేవి కాదు మండోదరి అంటే, లేదు పార్వతీదేవి అని ఎంత చెప్పినా వెంట పార్వతీదేవి అని అంటుంటాడు. సరే అనేసి ఇంకేది మొత్తానికి పెళ్లి సన్నాహాలు చేసి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసి ఈ అమ్మాయి మండోదరిని రావణుడు వెనక్కి పంపించేస్తారు. మండోదరిని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళమ్మకి రాజభటులు ఉంటారు కదా, రాజభటులు వచ్చి ఏమండి మీ అబ్బాయి రావణుడు వస్తున్నారని తల్లికి చెప్తారు. రావణుడు తల్లికి. రావణుడి తల్లి ఎంతో సంతోషపడిపోయి నా పుత్రుడు వస్తున్నాడు అని చెప్పి ఇవి హారతులు తెమ్మని చెలికత్తెలకు చెప్తుంది. చెలికత్తెలు హారతులు తెస్తారు. హారతులు తెచ్చిన తర్వాత ఇతనికి హారతి అది ఇస్తారు. కోడలికి రావణుడికి హారతి ఇస్తారు. హారతి ఇచ్చాక లోనకి తీసుకొని వస్తారు. లోనకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ అమ్మ ఇదిగోనమ్మ నీ కోడలంటే ఈవిని చూసి చాలా సంతోషపడుతుంది. అమ్మ నువ్వు పెళ్లి చేసుకున్నావు నాయన అని అడుగుతుంది. అవునమ్మ నేను పెళ్లి చేసుకున్నాను అంటే ఈవిడ చాలా సంతోషపడుతుంది, కొడుకు పెళ్లి చేసుకున్నాడు అనుకొని. ఆవిడని చూసి పట్టుకుంటుంది. అప్పుడు ఇతను రావణుడు అంటాడు, అమ్మ ఈవిడెవరో కాదు జగజ్జన్ని పార్వతీదేవి అని చెప్తాడు. చెప్తే అవునా పార్వతీదేవి అని వాళ్ళ తల్లి ఆశ్చర్యపోయి ఆవిడేం చేస్తుందంటే, పార్వతీదేవి అంటే ఎంతో జగన్మాత, ఎంతో శక్తిగల తల్లి అనమాట ఆవిడ. అందుకని ఆవిడ ఆశ్చర్యపోయి అమ్మో ఇంత మహా తల్లిని, జగజ్జనని మాతవు పరమేశ్వరి, అన్నీ తెలిసిన అన్ని శక్తులు తెలిసిన మాత అని చెప్పి ఆవిడేమో వంగని కాళ్ళకి నమస్కారం చేస్తుంటుంది. నమస్కారం చేస్తుంటే ఎందుకంటే ఇప్పుడు పార్వతీదేవి కాదు కాబట్టి ఈ లొంగని అందరూ నమస్కారం చేస్తే అటువైపు ఈ మండోదరి తరపున వచ్చిన వాళ్ళు కూడా 10 మంది ఎంతోమంది చిలకత్తులు వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు ఈ మండోదరి కూడా వాళ్ళు కూడా తిరిగి ఒంగొని నమస్కారం చేస్తారు. వీళ్ళు ఒంగొని నమస్కారం చేస్తే వాళ్ళు ఒంగొని నమస్కారం చేస్తుంటారు. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఈ పార్వతీదేవి అంటే అప్పుడు ఈవిడ అంటది, నేను ఈవిడ ఎందుకు నమస్కారం చేస్తున్నాను అంటే, నేను పార్వతీదేవిని కాదమ్మా, నేను మండోదరిని అంటే,
అవునా నిజమా మండోదరి అంటే అప్పుడు కొడుకు కడుగుతుంది ఇప్పుడు మండోదరి అంటే ఇదేంటి ఇలాగ అయింది అని అనేసి ఇతను అనుకుంటాడు. అప్పుడు నువ్వు నిజంగా మండోదరివేనా అంటే అవును మండోదరి అంటే అప్పుడు ఇతను గసురుకుంటాడు. రావణుడు గసురుకొని నాకు నువ్వు అక్కర్లేదు అలాగని చెప్పి ఆవిడ్ని పక్కకు తోసిస్తాడు. వీళ్ళందరూ ఏడుస్తారు. అప్పుడు వీళ్ళ తల్లి ఆవిడని లేవనెత్తి పట్టుకొనెత్తి ఆవిడ ఏం చెప్తాదంటే నేను అసలు నీకేం చెప్పాను, నువ్వేం చేసుకుని వచ్చావు, నేనేమో ఆత్మలింగాన్ని తెమ్మంటే నువ్వేమో పెళ్లి చేసుకొని వచ్చి పైగా పార్వతీదేవి కావాలని అడుగుతున్నావా, నాకు అసలు నువ్వు లేనట్టే అని చెప్పి తల్లి కోపంగా పక్కకి వెళ్ళిపోతే అప్పుడు రావణుడు వస్తాడు. వచ్చి అమ్మ నా తప్పు క్షమించమ్మా, నేను నువ్వు చెప్పిన మాట పెడచెవిన పెట్టాను, ఇక నేను మళ్ళీ వెళ్తాను, మళ్ళీ వెళ్ళి నేను నిజంగాన ఆత్మలింగాన్ని తీసుకొని వస్తాను, నువ్వు చెప్పినట్టే నేను కానీ ఆత్మలింగాన్ని తేకపోతే మరి అసలు ఇంటికే రానని చెప్పేసి ఆవిడ దగ్గర పాదాలకు నమస్కారం చేస్తే అప్పుడు తల్లి ఆవిడకి ఆశీర్వదించి పంపిస్తే ఇతను మళ్ళీ తపస్సుకి వెళ్తాడు ఆత్మలింగాన్ని తేడానికి అనేసి.